మార్నింగ్ మ్యాగజైన్ స్వాగతం. ప్రముఖ దినపత్రికలు వస్తున్న వార్తలు వెనకాల జరుగుతున్నటువంటి పరిణామాలు చూద్దాం. ఈనాడు చూస్తే ప్రభుత్వ రంగంలోనూ వర్క్ ఫ్రమ్ హోమ్ అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. సెక్యూరిటీ ప్యాషన్ కాదు, కాన్వాయ్ల వాహనాలు తగ్గించాలి. పశ్చిమాసియా యుద్ధ నేపథ్యంలో చంద్రబాబు సూచన. అమెరికాలో కంటే రాష్ట్రంలో అత్యుత్తమ పర్యాటక ప్రాంతాలు, గ్రాండ్ క్యాన్యన్ కంటే కండికోట బాగుంటుందన్న సీఎం. పశ్చిమాసియాలో యుద్ధ పరిస్థితుల నేపథ్యంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రకటించిన 8 అంశాలను ప్రతి పౌరుడు తప్పక పాటించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు పిలుపునిచ్చారు. దీనికి సంబంధించి నేడు రేపు రాష్ట్ర ప్రభుత్వ పరంగా ఒక కార్యాచరణ ప్రణాళిక ప్రకటిస్తామని వెల్లడించారు. వర్క్ ఫ్రమ్ హోమ్ విధానాన్ని ప్రభుత్వ రంగంలో అమలు చేస్తామని స్పష్టం చేశారు. ప్రపంచం మొత్తం ఇంట్లో కూర్చుని పనిచేసే పరిస్థితి త్వరలో రానుందన్నారు. ప్రతి ఒక్కళ్ళు దుబారా ఖర్చులు తగ్గించాలని, నా దేశం నా బాధ్యత అనే విధానంతో పనిచేయాలని కోరారు. ప్రజలు బాధ్యతతో ఆలోచిస్తే అన్ని సమస్యలు పరిష్కారం అవుతాయన్నారు. అమరావతిలో నిడమర్లో బొల్నేని ఇన్స్టిట్యూట్ ఆఫ్ స్కిల్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్, వైద్య కళాశాల, నైపుణ్యాభివృద్ధి విశ్వవిద్యాలయాల నిర్మాణానికి శంకుస్థాపన సందర్భంగా ఆయన ప్రసంగించారన్నటువంటిది హైలైట్ చేశారు. ఇకపోతే పెద్ద దస్తగిరి జగన్ మేనమామకు బెనామీయే. రియల్ ఎస్టేట్ సంస్థలో రవీంద్రనాథ్ రెడ్డి భార్య, కుమారుడు దస్తగిరి భాగస్వాములే. సంస్థ పేరుతో ముస్లిం సొసైటీకి చెందిన 100 కోట్ల ఆస్తులు అక్రమ రిజిస్ట్రేషన్. అందులో 50 కోట్ల ఆస్తులు పెద్ద దస్తగిరి భార్య రమణమ్మకు బదిలీ. ఆస్తుల్ని తిరిగిచ్చే విషయంలో రవీంద్రనాథ్ రెడ్డి, పెద్ద దస్తగిరికి విభేదాలు. హత్యకు కారణం అదే అంటున్న పోలీసులు. విచారణలో బయటపడుతున్న వాస్తవాలంటూ అధికారం అండా మేనలుడే సీఎం, ముస్లిం ఆస్తుల్ని ఆక్రమించిన ఎవరు అడ్డుకోగలరు? 1924 మధ్య జగన్ మేనమా మాజీ ఎమ్మెల్యే రవీంద్రనాథ్ రెడ్డి కడపలో చేసిందే. నగరంలో ముస్లిం వెల్ఫేర్ సొసైటీ పేరుతో ఉన్న 100 కోట్ల విలువైన 24.26 ఎకరాల ఆస్తుల మీద కన్నేసిన ఆయన తన కుటుంబానికి చెందిన రియల్ ఎస్టేట్ సంస్థ పేరుతో వాటిని అక్రమంగా రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు. కోర్టు ఆదేశాలు పట్టించుకోలేదు. 22A నిషేధిత జాబితాలో ఉన్న అడ్డు కాలేదు. అక్రమంగా కొట్టేసిన దానిలో 50 కోట్ల విలువైన 9.7 ఎకరాలను తర్వాత పెద్ద దస్తగిరి భార్య రమణమ్మ పేరుతో రిజిస్ట్రేషన్ చేశారు. ఈ ఆస్తిని తిరిగి రాయించుకునే విషయంలోనే రవీంద్రనాథ్ రెడ్డికి అదే సందర్భంలో ఇటు వీళ్ళకి కూడా వచ్చిన ప్రాబ్లం వచ్చిందన్నటువంటి కోణాన్ని హైలైట్ చేశారు. పెద్ద దస్తగిరితో విభేదాలు తలెత్తాయని చివరికి హత్యకు దారితీసిందని విచారణ వెల్లడైంది. ఇందుకు ఆధారాలు పోలీసుల చేతికి చిక్కాయి. అన్నీ పరిశీలిస్తే రవీంద్రనాథ్ రెడ్డికి పెద్ద దస్తగిరి బినామీ అని తేలింది. పేద ముస్లిం విద్యార్థులకు విద్య అందించే షేక్ నజీర్ హుస్సేన్ అధ్యక్షుడిగా 1989లో తయ్యబ్ ముస్లిం వెల్ఫేర్ సొసైటీ ఏర్పడింది. దీని ఆధ్వర్యంలో పాలిటెక్నిక్ కాలేజీ ఏర్పాటు చేశారు. సొసైటీ పేరుతో 100 ఎకరాలు కొన్నారు. విక్రయానికి వీల్లేకుండా నిబంధనలు రూపొందించారు. సొసైటీ ఆస్తుల మీద మాజీ ఎమ్మెల్యే రవీంద్రనాథ్ రెడ్డి కన్నుబడింది. నిబంధనలకు విరుద్ధంగా ఎస్ ఖాదర్ బాషా ఆధ్వర్యంలో మరో కమిటీ ఏర్పాటు చేశారు. 2021 నవంబర్ 25న 6 భాగస్వాములతో శ్రీలక్ష్మి పద్మావతి కన్స్ట్రక్షన్స్ ఏర్పాటైంది. అందులో మాజీ ఎమ్మెల్యే భార్య అరుణకుమారి, కుమారుడు నరేన్ రామాంజుల్ రెడ్డితో పాటు ఇటీవల హత్యకు గురైన పెద్ద దస్తగిరి కూడా భాగస్వాములే. 2024 మార్చి 11 అంటే ఎన్నికలకు కొద్ది రోజుల ముందు వైఎస్ఆర్ కడప జిల్లా సీకేదిని మండలం పబ్బాపురంలోని 24.26 ఎకరాల భూమిని ఖాదర్ భాషా కమిటీ ద్వారా శ్రీలక్ష్మి పద్మావతి కన్స్ట్రక్షన్స్ పేరుతో విక్రయ రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు. ఆస్తుల వివాదంతో నిర్వహణకు నిధులు లేక పాలిటెక్నిక్ కాలేజీ గత ఏడాది మూతపడింది. మాజీ ఎమ్మెల్యే రవీంద్రనాథ్ రెడ్డి తమ సొసైటీకి చెందిన 100 కోట్ల విలువైన ఆస్తులు కాజేశారని ప్రెసిడెంట్ నజీర్ హుస్సేన్ పోలీసులు ఫిర్యాదు చేశారు. కన్స్ట్రక్షన్స్ కంపెనీకి రిజిస్ట్రేషన్ అయిన భూమిలో 9.7 ఎకరాలను 2024 ఏప్రిల్ 18న అలంకాన్పల్లికి చెందినటువంటి కనమల్ల రమణమ్మ పేరుతో మళ్లీ రిజిస్టర్ చేశారు. ఆమె పెద్ద దస్తగిరి భార్య. మిగిలిన భూములకు అదే రోజు మరో 3 పేరుతో రిజిస్ట్రేషన్ చేశారు. సొసైటీ ఆస్తుల విక్రయాలను అడ్డుకోవాలి నజీర్ హుస్సేన్ కోర్టును ఆశ్రయించగా న్యాయస్థానం స్టేటస్ కో ఇచ్చింది. ఈ ఆస్తులు నిషేధ జాబితాలోనూ చేర్చారు. అయినా 2024 మార్చిలో అక్రమంగా రిజిస్ట్రేషన్ చేయించారు. వాటిని రద్దు చేయాలని గత కలెక్టర్ ఆదేశించిన ఇప్పటికీ అమలు కాలేదు. ఇప్పటికీ మాజీ ఎమ్మెల్యే బినామీల పేరిట భూములు ఉన్నాయి. షేక్ నజీర్ హుస్సేన్ని పలుమార్లు విచారించారు. సొసైటీ కింద 100 కోట్ల భూములు కడప నగర పరిసరాలు ఉన్నాయి. సొసైటీ పేరిట మరో కమిటీని అక్రమంగా ఏర్పాటు చేసి వీటిలో 24 ఎకరాలు బదలాయించుకున్నారు. దీని మీద న్యాయ పోరాటంలో సొసైటీకి అనుకూల ఉత్తర్వులు వచ్చాయి. అక్రమ రిజిస్ట్రేషన్ రద్దు చేయాలని కలెక్టర్ ఉత్తర్వులు ఇచ్చిన అమలు కాలేదని ఆయన వాగ్మూలం ఇచ్చారు. పెద్ద దస్తగిరి భార్య రమణమ్మ పేరుతో రాయించినటువంటి 9.7 ఎకరాల ప్రొద్దుటూరుకు చెందిన రియల్ ఎస్టేట్ డెవలపర్లకు ఇచ్చేందుకు రవీంద్రనాథ్ రెడ్డి ప్రయత్నించారు. ఈ క్రమంలోనే ఆయనకు దస్తగిరికి మధ్య వివాదం తలెత్తినట్టు పోలీసులు విచారణ వెల్లడైంది. నిత్యానంద రెడ్డి రిమాండ్ రిపోర్టులను భూదందాల వ్యవహారంతోనే పెద్ద దస్తగిరి హత్య జరిగినట్టు పేర్కొన్నారన్నటువంటిది హైలైట్ చేశారు. ఇకపోతే నీట్ కేసులో 5గురి అరెస్ట్ అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. దేశవ్యాప్తంగా సిబిఐ సోదాలు, కదులుతున్న లీకేజీ డొంక, దర్యాప్తు సంస్థ అదుపులో 24 మంది, పాస్వర్డ్ ఆధారిత PDF రూపంలో నీట్ యూజీ గెస్ట్ పేపర్, ప్రైవేట్ టు మాఫియా పేరుతో సోషల్ మీడియా గ్రూప్, నీట్ యూజీ ప్రశ్నాపత్రం లీక్ డొంక కదులుతోంది. కేసు దర్యాప్తును చేపట్టిన సిబిఐ ఇప్పటివరకు 5గురిని అరెస్ట్ చేసింది. 2 డజన్ల మందిని అదుపులో తీసుకుంది. మరోవైపు దేశవ్యాప్తంగా సంస్థ పలు చోట్ల సోదాలు నిర్వహించింది. అనుమానితులకు చెందినటువంటి పలు డిజిటల్ పరికరాలు, మొబైల్ ఫోన్లు, ల్యాప్టాప్లను సీజ్ చేసి ఫోరెన్సిక్ పరీక్షలకు పంపింది. అరెస్ట్ అయినటువంటి వాళ్ళలో రాజస్థాన్లోని జైపూర్కి చెందినటువంటి మంగీలాల్ బివాల్, వికాస్ బివాల్, దినేష్ బివాల్, హర్యానాలోని గురుగ్రామ్కి చెందిన యష్ యాదవ్, మహారాష్ట్రలో నాసిక్కి చెందినటువంటి శుభం బైర్నార్లు ఉన్నారు. బైర్నార్ని సిబిఐ ఢిల్లీకి తరలించింది. ఈ కేసులో పెద్ద తలకాయలు ఉన్నాయని
వాళ్ళని రక్షిస్తున్నారని తనలాంటి సామాన్యులు వేధిస్తున్నారని నిందితుడు మీడియా వద్ద ఆరోపించారు. రాజస్థాన్లో నీట్ ప్రశ్నాపత్రం లీక్ అయినట్టు ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో మొత్తం పరీక్షలు మంగళవారం జాతీయ పరీక్షల సంస్థ రద్దు చేసిన సంగతి తెలిస్తే కేంద్ర సూచనలతో దర్యాప్తును సీబీఐకి అప్పగించింది. దీంతో ఆ కేసును తొలుత దర్యాప్తు చేసిన రాజస్థాన్ ప్రత్యేక ఆపరేషన్స్ గ్రూప్తో కలిసి సీబీఐ విచారణ జరుపుతోంది అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే ఫోక్సో కేసులో పాఠశాల ప్రిన్సిపాల్ బెయిల్ రద్దు. ఆటిజంతో బాధపడుతున్నటువంటి బాలికపై లైంగిక వేధింపులు పాల్పడ్డారన్న ఆరోపణలతో ప్రైవేట్ పాఠశాల ప్రిన్సిపల్ నమోదు చేసిన ఫోక్సో కేసులో విజయవాడ ప్రత్యేక కోర్టు బెయిల్ ఇవ్వడాన్ని హైకోర్టు తప్పట్టింది. మొదటి బెయిల్ పిటిషన్ కొట్టేసిన వారం రోజుల్లోనే నిందితుడు రెండో పిటిషన్ దాఖలు చేశాడని, పరిస్థితి ఏమీ మారకపోయినా ఫోక్సో కోర్టు బెయిల్ ఇచ్చిందని ఆక్షేపించింది. ఫోక్సో కోర్టు ఇచ్చిన బెయిల్ను రద్దు చేసింది. తీర్పు ప్రతి అందిన 3 రోజుల్లోగా సంబంధిత కోర్టులో లొంగిపోవాలని నిందితుడిని ఆదేశించింది. విఫలమైతే అరెస్ట్ చేసేందుకు పోలీసులు చర్యలు చేపట్టాలని పేర్కొంది. మరోపు ఇట్లాంటి ఘటనలు జరగకుండా తగిన చర్యలు తీసుకునేందుకు ఈ వ్యవహారాన్ని హైకోర్టు సీజే ముందు ఉంచాలని రిజిస్ట్రార్ జ్యుడిషియల్ని ఆదేశించింది. హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ వెంకట జ్యోతిర్మయ ఇటీవల ఈ మేరకు తీర్పిచ్చారు. విజయవాడ శివారులోని ఓ పాఠశాలలో ప్రిన్సిపల్గా పనిచేస్తున్న 62 ఏళ్ల కే సాంబశివరావు ఆటిజంతో బాధపడుతూ అదే స్కూల్లో చదువుతున్న విద్యార్థినిపై లైంగిక వేధులకు పాల్పడినట్టు ఆరోపణలు రావడంతో పోలీసులు అతని మీద బిఎన్ఎస్ ఫోక్సో చట్టాల కింద కేసు నమోదు చేశారు. ఏడాది మార్చి 12న ప్రిన్సిపల్ అరెస్ట్ చేశారు. నిందితుడు బెయిల్ కోసం విజయవాడ ఫోక్సో కోర్టును ఆశ్రయించారు. విచారణ జరిపిన న్యాయస్థానం మార్చి 18న బెయిల్ పిటిషన్ కొట్టేసింది. వారం తిరక్కముందే నిందితుడు రెండో బెయిల్ పిటిషన్ దాఖలు చేయగా ఏడాది ఏప్రిల్ 8న బెయిల్ మంజూరు చేసింది. ఫోక్సో కోర్టు ఇచ్చిన బెయిల్ను రద్దు చేయాలన్న బాలిక అమ్మమ్మ హైకోర్టులో పిటిషన్ వేశారు. ఆమె తరపు న్యాయవాదులు వివి సతీష్, కె ఐశ్వర్య చౌదరి వాదనలు వినిపించారు. ఇరువైపుల వాదనలు విన్న న్యాయమూర్తి మొదటి బెయిల్ పిటిషన్ కొట్టేసిన తర్వాత పరిస్థితి మారకపోయినా రెండో బెయిల్ పిటిషన్ దాఖలు చేసిన కొద్ది రోజుల్లోనే ప్రత్యేక కోర్టు బెయిల్ ఇవ్వడం సుప్రీంకోర్టు తీర్పులకు విరుద్ధం. ఫోక్సో కోర్టు ఇచ్చిన బెయిల్ ఉత్తర్వులో నిశ్చిత పరిశీలన చేసినట్టు కనిపించకపోవడం దురదృష్టకరం. లైంగిక నేరాల నుంచి పిల్లలకు రక్షణ కల్పించడం, న్యాయ విచారణలో వారి పట్ల సున్నితంగా వ్యవహరించేందుకు ఫోక్సో చట్టాన్ని ప్రత్యేకంగా రూపొందించారు. ఆటిజం, ప్రత్యేక అవసరాల చిన్నారులు బాధితులుగా ఉండే కేసుల విచారణ మరింత జాగ్రత్తగా ఉండాలి. ప్రస్తుత కేసులో బాధిత బాలిక ఆటిజంతో బాధపడుతున్న విషయాన్ని ఫోక్సో కోర్టు పరిగణలోకి తీసుకోవాలి. బెయిల్ పిటిషన్పై విచారణ సందర్భంగా బాధిత బాలిక నిందితుడు తనతో ఎలా వ్యవహరించాడు ప్రత్యేక కోర్టుకు వివరించిన దాన్ని పరిగణలోకి తీసుకోలేదు. కేసును ఉపసంహరించుకోవాలని బాలిక అమ్మమ్మను బెదిరించిన వ్యవహారంపై మరో కేసు నమోదైంది. నేర తీవ్రత తదితర అంశాలను పరిగణలోకి తీసుకుని నిందితుడు బెయిల్ రద్దు చేస్తున్నామని తీర్పులో పేర్కొన్నారన్నటువంటిది హైలైట్ చేశారు. అయితే 10లో టాపర్లకు పవన్ కళ్యాణ్ భరోసా. పిఠాపురం నియోజకవర్గంలో 580కి పైగా మార్కులు సాధించిన వాళ్ళకి ఉచిత ఉన్నత విద్య అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే సాక్షి వచ్చేటప్పటికి సంక్షేమం ఇక సంక్షోభమే అంటూ ప్రభుత్వ పథకాల లబ్ధిదారులు భారీ కోతలకు ఫ్యామిలీ బెనిఫిట్ కార్డు వస్తారు. ఏడాదికి 48,000 వరకే పథకాల ప్రయోజనం పరిమితం. అది కూడా ప్రభుత్వం చెప్తున్న 15 అంశాలు వర్తించకపోతేనే వ్యవసాయ, మున్సిపల్ ఆస్తున్న పిల్లలు ప్రైవేట్ స్కూల్లో చదువుతున్న నెలకు 50 యూనిట్ల కరెంటు వాడినా, వాహనాలు కలిగి ఉన్న, మార్కెట్లో పంట అమ్ముకున్నా, ఇలా పలు ఆంక్షలతో వేటు కరెంటు వాడకాన్ని నిర్ధారించేందుకు ఆధార్తో మీటర్ కనెక్షన్ల అనుసంధానం పూర్తి. ఈ ప్రాతిపదికన ఇప్పటికే 1.7 కోట్ల కుటుంబాలు వడపోత. ఇందులో నుంచి 10.2 లక్షల కుటుంబాలు ఎంపిక. ఈ కుటుంబాల నుంచి కూడా అత్యంత పేదల జాబితా తయారీకి కసరత్తు. కమ్యూనిటీ రిసోర్స్ పర్సన్స్ ద్వారా క్షేత్రస్థాయిలో మరో సర్వే అన్నటువంటిది హైలైట్ చేశారు. లేకపోతే పసిడిపై పన్ను పిడుగు అంటూ కొనుగోలుదారులకు బిగ్ షాక్. బంగారం, వెండిపై దిగుమతి సుంకం 15% పెంపు. డాలర్ల డ్రెయిన్ ఆపేందుకు కేంద్రం కఠిన నిర్ణయం. ప్లాటినంపై సుంకం 15.4% పెంపు వెంటనామల్లోకి వచ్చిన రేట్లు. దీనికి 3% జీఎస్టీ అదనం. అవసరం లేని దిగుమతులకు తగ్గించే లక్ష్యం. రూపాయి విలువను కాపాడే ప్రయత్నం. ముడి చమురు, ఎరువులకే ప్రాధాన్యం. విదేశీ మార్గం నిల్వల తరుగుదలకు చెక్. అవసరం లేని బంగారం కొనద్దన్న మోడీ పిలుపు తర్వాతే ప్రకటన. లేకపోతే పసిడి కళ ఇక ఖరీదే అంటూ సుంకాల పెంపుతో పరిశ్రమ ఆందోళన. స్మగ్లింగ్, బ్లాక్ మార్కెటింగ్ ముప్పు. ఆభరణాల వ్యాపారానికి విఘాతం. ఎఫ్టీఏతో దుబాయ్ నుంచి దిగుమతులకు సానుకూలం. రూపాయికి ఫారెక్స్కి ఊతం అన్నటువంటిది హైలైట్ చేశారు. అయితే మద్దతు ధరల పెంపు పైసల్లోనే. నామమాత్ర మద్దతు ధరలపై అన్నదాత ఆవేదన. ధాన్యానికి కిలోకి 72 పైసలు పెరుగుదల. గతేడాదితో పోలిస్తే మిగిలింది 3 పైసలే. నీటికన్నా మొక్కజొన్నకు మరీ దారుణంగా పైసా పెంపు. గతేడాదితో పోలిస్తే పెట్టుబడి వ్యయాలు 20% అప్. పెరిగిన మద్దతు ధరలు మాత్రం 8.6% లోపే. ధరలు ఎలా ఉంటే పంటలు ఎలా పండించాలంటూ రైతుల ఆక్రోశం. వరికి మద్దతు మరో 72 రూపాయలు అంటూ. ఖరీఫ్లో కనీస మద్దతు ధర పెంపు కేంద్రం గ్రీన్ సిగ్నల్. వరి సాధారణ రకానికి క్వింటాల్కు 2,441, గ్రేడ్ ఏ ధర క్వింటాల్కు 2,461, అత్యధికంగా పొద్దుతిరుగుడిపై 622 రూపాయలు పెరుగుదల అన్నటువంటిది హైలైట్ చేశారు. లేకపోతే ప్రభుత్వ ఉపాధ్యాయులకు టెట్ తప్పనిసరి. సీనియారిటీ రికార్డులో టెట్ వివరాలు నమోదు చేయాలి. ఆదేశాలు జారీ చేసిన పాఠశాల విద్యాశాఖ. 1.62 లక్షల మంది ఉపాధ్యాయులపై తీవ్ర ప్రభావం. హామీని విస్మరించిన విద్యాశాఖ మంత్రి లోకేష్ అన్నటువంటిది హైలైట్ చేశారు. లేకపోతే బల నిరూపణలోనూ
విజయ్ హిట్ ఏకంగా 144 మంది ఎమ్మెల్యేల మద్దతుతో విశ్వాస పరీక్షలో నెగ్గిన టీవీకే ప్రభుత్వం. అన్నాడీఎంకే చీలిక వర్గం నుంచి 25 మంది మద్దతు. బల నిరూపణం సులభతరం చేస్తూ వాకౌట్ చేసిన డీఎంకే సభ్యులు అన్నటువంటిది హైలైట్ చేశారు. అయితే మూడో బిడ్డను కంటేనే కుటుంబ నియంత్రణ శస్త్రచికిత్స, మాకు 2 పిల్లలు ఉన్నారు, కుటుంబ నియంత్రణ శస్త్రచికిత్స చేయించుకుంటా సహకరించండి అంటూ ఓ పేద కుటుంబం వైద్య సిబ్బందిని కొన్ని నెలలుగా ప్రాధాయపడుతున్న 2 వద్దు 3 ముద్దు అని మన సీఎం చెబుతున్నారంటూ మూడో కాన్పు కోసం పార్వతీపురం మన్యం జిల్లాలో వైద్యులు ఒత్తిడి తీసుకొస్తున్నారు అన్నటువంటిది హైలైట్ చేశారు. అయితే 600 అయినా భూములు ఇచ్చేదే లేదు. ఆందోళన పదంలో ఉండవల్లి పెనుమాక రైతులు సీడ్ యాక్సెస్ రోడ్డు కొండవీటి వాక్ కోసం భూములు ఇచ్చాం, ఇప్పుడు బఫర్ జోన్ అంటే అవసరానికి మించి సేకరణ తగదు, బంగారం లాంటి మా భూములు ఇచ్చి కుంటల్లో ప్లాట్లు తీసుకోవాలా, జనమే లేని చోట కమర్షియల్ ప్లాట్లు ఏం వ్యాపారం చేయాలి, మా గోడు వినకుండానే ఏకంగా నోటీసులు ఇవ్వడం దారుణం, బలవంత భూసేకరణపై కోర్టుకు వెళ్తామని హెచ్చరిక, మర్దరిస్లో ఇచ్చిన భూమి ఎందుకు సరిపోదు అన్నటువంటిది క్వశ్చన్ చేస్తున్నారు. ఇకపోతే పాత నీట్గా నిర్వహించగలరా అంటూ నీట్ యూజీ 2026 పునర్నిర్వహణకు 2 నెలలు బట్టే అవకాశం, 2024లో 50 రోజుల తర్వాత నీట్ పీజీ పరీక్ష, అదే ఏడాది యూజీసీ నెట్ పరీక్ష రీషెడ్యూల్కు 2 నెలలు తీసుకున్న ఎన్డీఏ, ప్రశ్నాపత్రం తయారీ 22.79 లక్షల మందికి కేంద్రాల కేటాయింపు ప్రధాన సవాళ్లు అన్నటువంటిది హైలైట్ చేశారు. ఇకపోతే 3 రోజుల్లో లొంగిపోకపోతే అరెస్ట్ అంటూ ఆర్టీజన్కి సంబంధించి ఇక్కడ కూడా హైలైట్ చేశారు. ప్రభుత్వ ఉద్యోగులకి టెట్ తప్పనిసరి ఇక్కడ హైలైట్ చేసుకొచ్చారు. ఇకపోతే ఆంధ్రజ్యోతి పొదుపు మంత్రం అంటూ సంక్షోభ పరిణామాలను ఎదుర్కొనేందుకు ఇంధన వినియోగం తగ్గింపు, త్వరలో తనతోనే ప్రారంభించిన ప్రధాని మోడీ, కేవలం 2 వాహనాలతో కాన్వాయ్, ఎలక్ట్రిక్ వాహనాల సంఖ్య పెంచాలని సూచన. ఇదే బాటలో పలు రాష్ట్రాల సీఎంలు కూడా. పశ్చిమాసియా సంక్షోభంతో ప్రపంచం మొత్తం వెలవెల్లాడుతోంది. చాలా దేశాల్లో పెట్రోల్, డీజిల్, గ్యాస్ తదితర ఇంధనాల కొరత, ధరల పెరుగుదలతో జనజీవనం అతలాకుతలం అవుతుంది. భారత్ తిన్నాళ్లు తట్టుకునేకపై మనము ఆ పరిణామాలు ఎదుర్కోక తప్పని పరిస్థితి కనిపిస్తోంది. దీంతో పొదుపు మంత్రం పాటించేందుకు దేశం సిద్ధమైంది. మోడీ స్వయంగా తన కాన్వాయ్లోని వాహనాల సగానికి తగ్గించాలని, విద్యుత్ వాహనాలు పెంచాలని నిర్ణయించారన్నటువంటిది హైలైట్ చేశారు. ఇకపోతే అద్భుతంగా అమరావతి అంటూ 20 ఏళ్లలో ప్రపంచంలోనే మేటి నగరం అవుతుంది, భవిష్యత్తులో హైదరాబాద్ని మించిన సిటీగా నిలుస్తుంది, పారిశ్రామికవేత్తల రాకతోని రాజధాని అభివృద్ధి, ఆటో పైలట్ మోడ్లో పరిశ్రమలకు అనుమతులు, ఏఐ ఆధారిత వైద్య రంగానికి మంచి భవిష్యత్, వైద్య రంగంలో ప్రపంచవ్యాప్తంగా అవకాశాలు అందిపుచ్చుకోవడానికి యువత సిద్ధం కావాలి సీఎం, రాజధాని ప్రాంతంలో కిమ్స్ బైసర్క్ శంకుస్థాపన అన్నటువంటిది హైలైట్ చేశారు. లేకపోతే వ్యతిరేకించింది 22 మందే, బల పరీక్షలో సీఎం విజయ్ ఘన విజయం, విశ్వాస తీర్మానానికి 144 మంది మద్దతు, నిలువునా చీలిన అన్నా డీఎంకే, 25 మంది ఎమ్మెల్యేలు వేరుకొంపటి, ప్రభుత్వానికి అనుకూలంగా ఓటు, అసెంబ్లీ నుంచి డీఎంకే డీఎండీకే వాకౌట్, ఓటింగ్కి ఎండీఎంకే సభ్యులు దూరం, పీఎంకే బీజేపీ ఎమ్మెల్యేలు తటస్థం అన్నటువంటిది హైలైట్ చేశారు. ఇకపోతే కట అంటూ అనధికార కరెంటు కోతలతో కష్టాలు, సిబ్బంది కొరత అసలు సమస్య, 1500 మంది ఏఈ స్థాయి అధికారులుగాను ఉన్నది 800 మంది ఏఈలే, O&M విభాగంలో 2000 మంది కొరత, నిర్వహణ లోపాలతో అనధికారిక కోతలు, మార్చి ఏప్రిల్ నెలలో విద్యుత్ సగటు వినియోగం 260 మిలియన్ యూనిట్లు, మేలో గణనీయంగా తగ్గిన వినియోగం, సగటున రోజుకు 250 మిలియన్ యూనిట్లే, డిమాండ్ తగ్గినా తప్పని అంతరాయం. ఇది అధికారుల మీద తోసేస్తున్నారు, సిబ్బంది కొరతను తోసేస్తున్నారు, కావాలని చేస్తున్నటువంటి కరెంటు కోత. లేకపోతే కనుక ఏ మెయింటెనెన్స్ ప్రాబ్లం ఉంది, కరెంట్ ఎక్కువ వాడితే అప్పుడు పేల్తయ్యి సమస్య వస్తుంటారు, తక్కువ వాడితే కూడా సమస్య వచ్చిందంటే దీన్ని ప్రభుత్వ వైఫల్యం అని కాకుండా కవర్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. లేకపోతే జగన్ మేనమామ భూభాగోతం అంటూ అక్కడిక్కడ హైలైట్ చేసుకొచ్చారు. లేకపోతే వరికి మరో 72 రూపాయలు ఇక్కడ కూడా హైలైట్ చేసుకొచ్చారు. అయితే 800 ప్రాజెక్టులు, 24 లక్షల ఉద్యోగాలు, గడిచిన 23 నెలల్లో 23 లక్షల కోట్ల పెట్టుబడులు లోకేష్, 3 నెలల్లో 100 కంపెనీలు, ఎన్ఎస్సిలో లిస్ట్ కావాలి, ఎస్ఎంఈ ఐపీఓ అవగాహన సదస్సులో మంత్రి అన్నటువంటిది హైలైట్ చేశారు. అయితే నెలకు 140 కోట్ల ఇంధనం ఆదా, హైదరాబాద్ ఐటీలో మళ్ళీ వర్క్ ఫ్రమ్ హోమ్ వస్తే కలిగే ప్రయోజనం ఇది, సగం మంది ఇంటి నుంచి పనిచేసిన రోజుకి 10.8 లక్షల లీటర్ల పెట్రోల్ ఆదా, రోజుకి 2.7 కోట్ల కిలోమీటర్ల ప్రయాణాలు తగ్గుతాయని అంచనా, ట్రాఫిక్ సమస్య నుంచి ఉపశమనం, ఉద్యోగులకు శారీరక మానసిక ఆరోగ్యం, దేశమంతా పాటిస్తే రూపాయి కూడా బలోపేతం, వర్క్ ఫ్రమ్ హోమ్కి ససేమరా అంటున్న కంపెనీలు అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే ఐబొమ్మ మళ్ళీ వచ్చింది అంటూ ఐబొమ్మ మళ్ళీ వచ్చింది, కొత్త సినిమాలతో ఐబొమ్మ పోర్టల్ మళ్ళీ ఓపెన్ అవుతుంది, రవి కొత్త డొమైన్లు మిర్రర్ వెబ్సైట్తో మళ్ళీ ఐబొమ్మ పోర్టల్ సినిమాలు అప్లోడ్ చేసి ఇంటర్నెట్లో అందుబాటులో పెట్టినట్టు సైబర్ సెక్యూరిటీ బ్యూరో అధికారులు గుర్తించారు. ఐబొమ్మ నిర్వాహకుడైన ఇమ్మడి రవిని గత ఏడాది హైదరాబాద్ పోలీసులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. ఇది దినపత్రికలో వచ్చిన వార్తలు ఇంకా జరుగుతున్న పరిణామాలు.